అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ గౌతమ్ మోడల్ హై స్కూల్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు హనుమాన్ జయంతి గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. హనుమాన్ జయంతి హనుమంతుడు పుట్టినటువంటి రోజు. అయితే పూర్వము అంజనీదేవి కేసరి అనే దంపతులు ఉండేవాళ్ళు. అంజనీదేవికి ఎన్నో రోజుల వరకు కూడా పుత్ర సంతానం కలగకపోవడంతో ఆవిడ ఘోర తపస్సు చేస్తుందన్నమాట. ఆ తపస్సు ఫలితంగా వాయుదేవుడు ప్రత్యక్షమయ్యి ఆవిడకి పుత్ర సంతానం కలగడానికి ఒక వరాన్ని ఇస్తాడు. ఆ విధంగా వాయుదేవుడి వరం వల్ల పుట్టినటువంటి హనుమంతుడిని వాయుపుత్రుడుగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆ విధంగా పుట్టినటువంటి ఈ రోజున మనము హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటాము. మరి హనుమాన్ పుట్టడానికి కారణం ఏంటి? అసలు ఎవరి హనుమాన్? హనుమాన్ ఎవరో కాదు, సాక్షాత్తు శివుడి యొక్క అంశ అన్నమాట. అంటే ఎప్పుడైతే త్రేతాయుగంలో రాముడు మానవుడిగా జన్మిస్తాడో, అంటే శ్రీ మహావిష్ణువు మానవ అవతారం పొందుతాడో, రాముడికి సహాయ సహకారాలు అందించడం కోసము శివుడి యొక్క అంశగా ఈ హనుమంతుడు జన్మించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ హనుమంతుడు పుట్టుకతోనే చాలా బలశాలి, వాయుదేవుడి లాగానే. అయితే హనుమంతుడు చిన్నగా ఉన్నప్పుడు బాగా ఆకలి వేసి అంజనీదేవిని ఆహారం కొరకు సతాయిస్తూ ఉంటాడు. సో ఆ సమయంలో ఏం చెప్తుంది? చెట్టుకు పండు ఉంది, తెచ్చి ఇస్తాను నాన్న అని చెప్పేసి అంజనీదేవి చెప్తుందనమాట. అలా చెప్పినప్పుడు ఎంతకీ అంజనీదేవి పండు తీసుకొని రాకపోవడంతో ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడిని చూసి తాదే ఒక పండు అనుకుంటాడు. ఎవరు? హనుమంతుడు. సో పండు అనుకొని వాయుదేవుడి వరం వల్ల పుట్టిన కారణంగా వాయువులో శరవేగంగా పైకి ఎగిరి ఆ సూర్యుడిని మింగబోతాడనమాట చిన్న వయసులోనే. సో దానికి ఆగ్రహించినటువంటి సూర్యుడు హనుమంతుడు మూర్ఛపోయేలా చేస్తాడు. సో అప్పుడు వాయుదేవుడు వచ్చి హనుమంతుడిని కాపాడుతాడనమాట. అలా కాపాడినటువంటి తరుణంలో ఆయన యొక్క శక్తి ఎప్పుడు అయితే అవసరం పడుతుందో, ఎప్పుడైతే లోక కళ్యాణం కోసం అవసరం పడుతుందో అప్పటి వరకు ఆ శక్తులు బయటపడకుండా ఉండాలి, ఆ శక్తులు హనుమంతుడికి తెలియకుండా ఉండాలి అని చెప్పేసి ఒక చిన్న షరతును పెడతారనమాట. ఆ విధంగా ఉన్నటువంటి హనుమంతుడు ఎప్పుడైతే సీతాన్వేషణ కోసం బయలుదేరతాడో, శ్రీరాముడిని కలిసిన తర్వాత సీతాన్వేషణ కోసం బయలుదేరినప్పుడు జాంబవంతుడు ప్రేరేపించడం వల్ల మళ్ళీ ఈ శక్తియుక్తులన్నీ కూడా తిరిగి బయటికి వస్తాయి. ఆ శక్తియుక్తులతోనే సీతను గుర్తించి తిరిగి తీసుకురావడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా రావణాసురుడికి రాముడికి జరిగినటువంటి యుద్ధంలో అత్యుత్తమ స్థానంలో ఉండి, అంటే ప్రధాన స్థానంలో ఉండి రావణాసురుడు ఓడించడానికి రాముడికి సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప భక్తుడిగా కూడా మనము చెప్పుకోవచ్చు. మరి హనుమాన్ జయంతి రోజు అందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడము, హనుమాన్కి పూజలు చేయడం అనేది మన సాంప్రదాయంలో ఆనవాయితీగా వస్తుంది. అత్యంత బలవంతుడైనటువంటి ఈ హనుమాన్ అవతారం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనంటే ధైర్య సాహసాలు, భక్తి, నిజాయితీగా ఉండడం. ఎప్పుడైతే జీవితంలో మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు నిజాయితీగా ప్రవర్తించడము, ధైర్య సాహసాలతో ముందడుగు వేయడము, భక్తితో మనం చేసే పనులు పూర్తి భక్తితో చేయడం వల్ల మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఈజీగా సాధించగలుగుతాము. జై బజరంగ్ బలికి జై. ధన్యవాదాలు.